హలో అండి, ఐవీఎఫ్ అంటే భయపడే వారికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయా? లేదండి, ఇంజెక్షన్స్ చాలా చిన్న చిన్న నీడిల్స్ తోటి ఇస్తారు, విచ్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్ అండి. మనకి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు హార్ట్ మీద కానీ, కిడ్నీల మీద కానీ, లివర్ మీద కానీ ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు కొంచెం అన్నం అరగకుండా ఉండడము, కొంచెం పొట్ట ఉబ్బుగా ఉండడము, లోయర్ అబ్డామిన్ లో పెయిన్ ఉండడము, పింపుల్స్ రావడము, హెవీనెస్ ఉండడము, లైట్ గా వెయిట్ గెయిన్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయండి. ఐవీఎఫ్ ద్వారా జెనెటిక్ అనామలీస్ ఎక్కువ అవ్వవు, తక్కువ అవ్వవు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఐవీఎఫ్ లో అన్ని చెక్ చేసి పెడతారు కదా, బేబీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఎగ్ బయటికి చూడటానికి బాగుందా, స్పర్మ్ బయటికి చూడటానికి బాగుందా, మీకున్న దాంట్లో మంచి ఎగ్ మంచి స్పర్మ్ మిక్స్ చేస్తామండి. అంతేగాని లోపల ఎంబ్రియోస్ లో జెనెటిక్ కంటెంట్ మనం చెక్ చేయము. శాంపుల్ మిక్సప్స్ యూజువల్ గా 49 ఫర్టిలిటీ సెంటర్ అన్ని ల్యాబ్స్ లో మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉందండి. సో ఐయుఐ చేసేటప్పుడు కానీ, ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మీరు మెషిన్ లో ఆ కార్డ్ పెడతారండి. ఇటు సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్, మీ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే బజ్ అని బజర్ మోగుతుంది. థ్యాంక్ యూ.